బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమైన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి వద్ద హై డ్రామా నెలకొంది. బీజేపీలో చేరే విషయమై హన్మకొండలోని తన నివాసంలో ఆరూరి రమేష్ ప్రెస్ మీట్ ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రమేష్ ఇంటికి చేరుకున్నారు. పార్టీ మారొద్దంటూ ఆందోళనకు దిగారు. ఆరూరి రమేష్ రాజీనామాను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది. రమేష్ ఇంటికి చేరుకున్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో పాటు బీఆర్ఎస్ నేత సుందర్ రాజు అతన్ని ప్రెస్ మీట్ వేదిక నుంచి తన ఛాంబర్లోకి తీసుకెళ్లారు. ఆరూరి రమేష్ తో వారిద్దరూ చర్చలు జరిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆరూరి ఇంటికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేరుకున్నారు. పార్టీ మారొద్దంటూ రమేష్ ను బుజ్జగించారు. ఆరూరి రమేష్ ను తన వాహనంలో హైదరాబాద్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఎర్రబెల్లి వాహనాన్ని ఆరూరి రమేష్ అనుచరులు బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆరూరి రమేష్ ను వాహనం నుంచి లాక్కెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఆరూరి రమేష్ చొక్కా చిరిగింది. ఆరూరిని బీఆర్ఎస్ నేతలు బలవంతంగా తీసుకెళ్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఎర్రబెల్లి కారులో ఆరూరి రమేష్ హైదరాబాద్ కు బయలుదేరారు.